అనూహ్య మలుపులు, ఉత్కంఠ, ఉద్వేగాల మధ్య రసవత్తరంగా సాగింది ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్. పాక్ను మరోసారి ఓడించారు టీమిండియా ఆటగాళ్లు. నరాలు తెగే ఉత్కంఠభరితమైన పోరులో సంజు శాంసన్, శివం దూబేలు తలా ఓ చేయి వేయగా హైదరాబాద్ ఆటగాడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ అసలైన హీరోగా అవతరించాడు. ఒత్తిడిని అధిగమించి అద్భుత షాట్లతో చివరి వరకు నిలిచిన తిలక్ చిరస్మరణీయ ఆటతో భారత జట్టును ఆసియా కప్ విజేతగా నిలిపాడు. ఎన్ని టైటిల్స్ గెలిచినా ఫైనల్లో పాక్ను ఓడించి సాధించే ట్రోఫీలే కిక్కే వేరు అని మరోసారి రుజువు చేశారు. ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఓవరాల్గా టోర్నీ చరిత్రలో 9వసారి టైటిల్ని సొంతం చేసుకుంది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కి దిగిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. సాహిబా జాడా ఫర్హాన్ అర్ధ సెంచరీ సాధించగా ఫకర్ జమాన్ 48 స్కోరుతో రాణించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసి గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తిలక్ వర్మ 53 బంతుల్లో 69 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా శివం దుబే 33, సంజు శాంసన్ 24 స్కోరుతో అండగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత్తో ఆడిన సూపర్ 4 మ్యాచ్ తరహాలోనే ఈసారి కూడా పాక్ ఇన్నింగ్స్ జోరుగా మొదలైంది. ఫర్హాన్ దూకుడు ప్రదర్శిస్తూ బుమ్రా ఓవర్లో 4-6 కొట్టాడు. పవర్ ప్లేలో 45 పరుగులు చేసిన జట్టు తర్వాతి 4 ఓవర్లలో 42 పరుగులు రాబట్టడంతో 10 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ 87 పరుగులకు చేరింది. అయితే భారత బౌలర్లు చెలరేగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పాక్ బ్యాటర్లు ఎవరూ కనీసం క్రీజ్లో నిలవలేక చెత్త షాట్లతో వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. వరుసగా 4 ఓవర్లలో ఒక్కో వికెట్ చొప్పున అయూబ్, హారిస్, ఫకర్, తరత్ వెనుదిరిగారు. ఆ తర్వాత ఒకే ఓవర్లో 3 వికెట్లతో కుల్దీప్ పాక్ పనిపట్టాడు. అతడితో ఎదుర్కోలేక సల్మాన్ అఫ్రిది, ఫహీం అవుట్ అయ్యారు. 39 బంతుల వ్యవధిలో పాక్ చివరి 9 వికెట్లు చేజార్చుకుంది. లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో తలబడింది. అద్భుత ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మను నిలువరించడంలో పాక్ సఫలం కాగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ కూడా విఫలమయ్యారు. ఈ దశలో తిలక్, శాంసన్ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ చక్కటి షాట్లతో ఇన్నింగ్స్ ను నడిపించారు. 4వ వికెట్కు 50 బంతుల్లో 57 పరుగులు జత చేసిన అనంతరం శాంసన్ వెనుదిరిగాడు. అయితే తిలక్, దూబే భాగస్వామ్యంలో జట్టు గెలుపు దిశగా పయనించింది. వీరిద్దరూ 40 బంతుల్లోనే 60 పరుగులు జోడించడంతో జట్టు విజయం దాదాపుగా ఖాయమైంది. విజయానికి 10 పరుగుల దూరంలో దూబే అవుట్ అయినా తిలక్, రింకు సింగ్ కలిసి మ్యాచ్ను ముగించారు. అటు ఆసియా కప్ ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది. ఏసీసీ అండ్ పీసీబీ చైర్మన్ నఖ్వీ నుంచి తీసుకోవడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకుంది. టీమిండియా ఆటగాళ్లు ఎవరూ అవార్డులు, మెడల్స్ తీసుకోలేదు. ట్రోఫీ లేకుండానే భారత ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకున్నారు. తాజా సిరీస్లో ఒక్క మ్యాచ్ ఓడకుండా కప్ గెలిచిన టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. యుద్ధ భూమిలోనూ మైదానంలోనూ ఒకటే ఫలితమని పేర్కొన్నారు మోదీ. మైదానంలోనూ ఆపరేషన్ సింధూర్ కనిపించిందని వెల్లడించారు. అటు దేశవ్యాప్తంగా అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. పెద్ద ఎత్తున అభిమానులు రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేశారు. టపాసులు కాలుస్తూ నినాదాలతో హోరెత్తించారు.